ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలో చూసే ప్రతి రెండవ పోస్ట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి ఉంటుంది కదా. కానీ అసలు స్కిన్ కేర్ అంటే ఏంటి, ఎందుకంత పాపులర్ అయింది, ఎంతమంది ఉపయోగిస్తున్నారో ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. చర్మం అంటే శరీరంలోనే పెద్ద అవయవం. దాన్ని సరైన పద్ధతిలో కాపాడుకోవడం అనేది ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం. కాలుష్యం, సూర్యకిరణాలు, మేకప్, ఫోన్ స్క్రీన్ లైట్ ఇవన్నీ మన చర్మాన్ని దెబ్బతీస్తున్నాయి. స్కిన్ కేర్ మనకు ఈ అన్ని నష్టాల నుండి రక్షణ ఇస్తుంది. ఎంతమంది స్కిన్ కేర్ వాడుతున్నారు? ఒక్క ఇండియాలోనే 18 to 35 ఇయర్స్ వయసు గల యువతలో దాదాపు 65% మంది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. యూత్ మాత్రమే కాదు, ఇప్పుడిప్పుడే 40+ ఏజ్ గ్రూప్స్ లో కూడా స్కిన్ కేర్ అవగాహన పెరుగుతుంది. మెన్స్ కూడా స్కిన్ కేర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్ లాంటి ప్లాట్ఫామ్స్ స్కిన్ కేర్ ట్రెండ్స్ ని పాపులర్ చేస్తున్నాయి. #స్కిన్ కేర్ రొటీన్, #గ్లోయింగ్ స్కిన్, #నో మేకప్ లుక్ లాంటి హ్యాష్ మిలియన్ల వ్యూస్ ను సంపాదిస్తున్నాయి. అందుకే స్కిన్ కేర్ అనేది ఇప్పుడు లగ్జరీ కాదు, నిత్య జీవితంలో భాగం. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం మన భవిష్యత్ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఒక మొదటి అడుగు. ఈ రోజుల్లో స్కిన్ కేర్ అంటే కేవలం ఫేస్ వాష్, క్రీములు మాత్రమే కాదు, ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రమే కాదు, సన్ స్క్రీన్ అనేది తప్పనిసరి. సూర్యుడి UV కిరణాలు మన చర్మాన్ని ముడతలు పడేలా చేస్తాయి, డార్క్ స్పాట్స్ కలిగిస్తాయి, స్కిన్ క్యాన్సర్ కి కూడా కారణమవుతుంటాయి. అందుకే ఇంట్లో ఉన్నా బయట ఉన్నా రోజు SPF 30 లేదా 50 ఉన్న సన్ స్క్రీన్ వేసుకోవడం చాలా ముఖ్యం. యూత్ లో ఎక్కువ మంది సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్ అనే అవగాహనతో ప్రొటెక్షన్ ని ప్రాధాన్యంగా చేస్తున్నారు. అందుకే స్కిన్ ను కాపాడాలంటే సన్ స్క్రీన్ మర్చిపోకూడదు. ఇప్పుడు స్కిన్ కేర్ లో నెక్స్ట్ లెవెల్ వచ్చేసి సిరమ్స్. అవును, ఫేస్ క్రీమ్లతో సరిపోదు. అందరూ నిమిషంలో చర్మంలో చురుకుగా, గ్లోగా ఉండాలంటే లైట్ వెయిట్ సిరమ్స్ వైపు మల్లుతున్నారు. విటమిన్ C సిరం వల్ల స్కిన్ గ్లో అవుతుంది, డార్క్ స్పాట్స్ తగ్గుతాయి. హైలరానిక్ యాసిడ్ సిరంతో మాయిశ్చరైజింగ్ పెరుగుతుంది. ఇప్పుడు ప్రతి స్కిన్ ఇన్ఫ్లుయెన్సర్ రొటీన్ లో కనీసం ఒక సెరం ఉంటుంది. స్కిన్ కేర్ అంటే కేవలం క్రీములు, ఫేస్ వాష్లు మాత్రమే కాదు, మన హృదయం కూడా శుభ్రంగా ఉండాలి. మనసులో సంతోషం, సానుభూతి, నమ్మకం ఉంటే ఆ లోపల వెలుగు మన ముఖం మీద మెరుస్తుంది.